చూసారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక చరిత్ర, ఛత్రపతి ఒక చరిత్ర. విగ్రహాలు తగలెట్టేస్తే సరిపోదు, అయిపోదు అని ఎందుకు పెట్టానంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని వరంగల్, తెలంగాణలోని వరంగల్లోని తగలబెట్టారంట. రాత్రికి రాత్రి వచ్చి కొంతమంది దున్నగులు. ఎవరు తగలబెట్టారు ఏంటి అనేది తెలియదు. ఆ తెలంగాణ ప్రభుత్వం ఎలాగో దాని మీద చర్యలు తీసుకోదు, అది అనవసరం. దాని గురించి మాట్లాడడం, ఆ తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడడం, ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం అనవసరం. మనమైనా రియాక్ట్ అవుదామని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఇక దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే, అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక చరిత్ర. ఆయన ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు, ఆయన చేసిన యుద్ధాలు విగ్రహాలు దగ్గర పెట్టేస్తే ఎక్కడికి పోవండి. నరాల్లో ఉంది, నరాల్లో ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఆయన సాధించిన ఘనత, ఆయన చరిత్ర నరాల్లో ప్రతి భారతదేశ పౌరుడి, ప్రతి హిందువులోనూ ఉంది. ఆయన విగ్రహాలు తగలబెట్టేస్తేనో, ఆయన ఫోటోలు చింపేస్తేనో, చరిత్రలో ఆయన పుస్తకాల్లో ఆ పేజీలు చింపేస్తేనో ఆయన చరిత్ర మాయమైపోదు. వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళ అక్కస, వాళ్ళ ఆక్రోశం, పిచ్చి, అంతే. విగ్రహాల దగ్గర పెట్టేస్తే సరిపోద్దా? ఇదే పని మహారాష్ట్రలో చేసుంటే ఈ పాటికి తల నరికేసేవాళ్ళు. ఇదే పని మహారాష్ట్రలో చేసుంటే. అది ఆయన రేంజ్, ఛత్రపతి రేంజ్. ఇక్కడంటే మన వాళ్ళు పిచ్చినాగుడుగురు కాబట్టి, మన వాళ్ళకి ఏం పట్టదు కాబట్టి మీరు ఆటలు సాగుతున్నాయి. కానీ ఇదే మహారాష్ట్రలో చేసుంటే, ఇదే ఉత్తరప్రదేశ్లో చేసుంటే, ఇలాంటి పనులే బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేసుంటే, హిందువుల చైతన్యం ఉన్న ప్రాంతాల్లో చేసుంటే తలకాయలు నరికేసేవాళ్ళు. అట్టుంటుంది ఆయనతో పెట్టుకుంటే. ఆయన రేంజ్, ఆయన క్రేజ్, ఆయన స్థాయి, ఆయన స్థానం అది ప్రతి హైందవుడి గుండెల్లో. సో దీని మీద మీరేమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.